హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 4 అండ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో మార్చ్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇక దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC తుది రాత పరీక్షల ప్రాథమికకి విడుదల అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు SI కానిస్టేబుల్ స్థాయి తుది రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSPSC శుక్రవారం విడుదల చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 8, 9వ తేదీలో నిర్వహించినటువంటి ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ ఆర్ ఆంగ్ల పరీక్ష అండ్ జనరల్ స్టడీస్ తెలుగు లేదా ఉర్దూ భాషలకు సంబంధించినటువంటి సబ్జెక్టుల పరీక్షలకి మండలి వెబ్సైట్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 17వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. సో అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ఫార్మాట్లో ఆన్లైన్లోనే నమోదు చేయాలని చెప్పేసి మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు సూచించారు. సో అభ్యర్థుల యొక్క OMR షీట్లను తుదికి సమయంలో వ్యక్తిగత లాగిన్తో అందుబాటులోకి ఉంచుతామని, సో మిగిలినటువంటి పరీక్షల ప్రాథమిక కీని త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ కూడా రావడం జరిగింది. అయితే మనకు కీ మాత్రం ఓన్లీ లాంగ్వేజెస్కి సంబంధించిన కీ మాత్రమే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు. సో ఇది మనకు TSPSC యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే పార్ట్ ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో ఏదైతే ఇంగ్లీష్ కావచ్చు, తెలుగుకు సంబంధించినటువంటి కీ మాత్రమే మనకు వెబ్సైట్లో ఇప్పుడైతే అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బుక్లెట్ వైజ్గా అయితే ఇక్కడ ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలుగు అండ్ అదేవిధంగా ఉర్దూకు సంబంధించినటువంటి ఇక్కడ బుక్లెట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పేపర్కి సంబంధించి అంటే ఆ పేపర్ కూడా ఇక్కడ మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. బుక్లెట్కి సంబంధించినటువంటి పేపర్, సో మీరు రాసినటువంటి పేపర్ కూడా ఇక్కడ మనకు ఆ వెబ్సైట్లో అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళి వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ కీని అయితే మీరు చెక్ చేసుకోండి. సో ప్రజెంట్ ఓన్లీ మనకు లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కీ మాత్రమే సో TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో నిన్న మనకు ప్రెస్ నోట్లో కూడా ఇదే మెన్షన్ చేశారు. కాకపోతే న్యూస్ పేపర్లో మనకు అన్ని మనకి ఏదైతే ఆర్థమెటిక్ కావచ్చు అండ్ జనరల్ స్టడీస్ సంబంధించిన కూడా కీ రిలీజ్ చేసినట్లుగా ఇక్కడ మనకు న్యూస్ పేపర్లు ఇచ్చారు. కానీ మనకు ఓన్లీ వెబ్సైట్లో మాత్రం లాంగ్వేజ్ సంబంధించినటువంటి కీ మాత్రమే ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు DAO ప్రశ్నపత్రాన్ని ఇంకెవరికైనా విక్రయించారా అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. పేపర్ ఉందని ప్రవీణ్ ఎలా నమ్మించాడు. సో లౌకిక సుష్మాలను విచారించినటువంటి సిట్ గ్రూప్ 1లో రాంగ్ బబ్లింగ్ చేసిన సుష్మిత ఆ సమయంలోనే ప్రవీణ్తో పరిచయం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు TSPSC సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ వద్ద సుష్మిత లౌకిక్ దంపతులు DAO ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో లీకేజ్ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్కు ఏఈ ప్రశ్నపత్రాల కేసు నిందితురాలు రేణుకతో పరిచయమైనట్లుగానే ఖమ్మంకు చెందినటువంటి సుష్మితతోనూ పరిచయమైనట్టు తెలిసింది. సో ఈ కేసులో చివరిగా అరెస్ట్ అయినటువంటి ఖమ్మంకు చెందినటువంటి లౌకిక్ సుష్మిత దంపతులను నాంపల్లి కోర్టు అనుమతితో సిట్ అధికారులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సో ఈ మేరకు శుక్రవారం ఉదయం ఇద్దరు నిందితులను చెంచల్గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకున్నారు. సో వైద్య పరీక్షల అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తరలించి విచారించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ విచారణకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం సుష్మిత గత ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్ష రాసింది. అయితే బబ్లింగ్లో తప్పు చేసింది. సో దాంతో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి సమస్య పరిష్కారం కోసం TSPSC కార్యాలయానికి వచ్చింది. ఆ సందర్భంలోనే అక్కడ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్తో పరిచయం ఏర్పడింది. సో ప్రవీణ్ సైతం గ్రూప్ 1 పరీక్ష రాయడం, అతడు కూడా తప్పుగా బబ్లింగ్ చేసి డిస్క్వాలిఫై అయినట్లు ఆమెకు తెలిసింది. సో ఈ క్రమంలో తప్పుగా బబ్లింగ్ చేసి డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులతో ప్రవీణ్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో తరచుగా వాట్సాప్ చాటింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో
సుష్మితతో ప్రవీణ్ తరచుగా వాట్సాప్ చాటింగ్ చేయడం, టీఎస్పీఎస్సీలో జరిగేటువంటి అప్డేట్స్ను షేర్ చేయడం కొనసాగించాడు. సో ఈ నేపథ్యంలోనే సుష్మిత డిఏఓ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసింది. సో దీంతో తన వద్ద డిఏఓ పేపర్ దొరుకుతుందని సుష్మితకు ప్రవీణ్ చెప్పినట్లు, దాంతో భర్త సహకారంతో సుష్మిత అతన్ని సంప్రదించి దాదాపుగా 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. సో వీరు తొలుతగా 6 లక్షలు ఆన్లైన్ ద్వారా ప్రవీణ్కి చెల్లించారు. సో మిగిలినటువంటి డబ్బును ఎలా చెల్లించారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సో డిఏఓ ఎగ్జామ్స్కు ఎన్ని రోజుల ముందు ప్రవీణ్ నుంచి ప్రశ్నపత్రాన్ని తీసుకున్నాడు, అదేవిధంగా చేతికి ఇచ్చాడా, వాట్సాప్లో పంపాడా? సో ప్రశ్నపత్రం తన వద్ద ఉందని ప్రవీణ్ ఎలా నమ్మించాడు? సో కొనుగోలు చేసినటువంటి ప్రశ్నపత్రాన్ని ఇంకా ఎవరికైనా ఇచ్చారా? ఇలా అనేక కోణాల్లో సిట్ అధికారులు లౌకిక్ సుష్మితాలను విచారించినట్టు తెలిసిందంటే ఇక్కడ మనం సో డిఏఓ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే పాస్వర్డ్ను డైరీలో రాయని శంకర్ లక్ష్మి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో కీలకమైనటువంటి కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోని కంప్యూటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యవహారం మిస్టరీగా మారినట్టు తెలిసింది. సో తాను సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి డైరీ నుంచి పాస్వర్డ్ కాజేసినట్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ సిట్ విచారణలో వెల్లడించాడు. కానీ తాను పాస్వర్డ్ను ఏ డైరీలోనూ రాయలేదని సిట్ విచారణలో శంకర్ లక్ష్మి చెప్పినట్టు తెలిసింది. సో దాంతో ప్రవీణ్ను రెండోసారి కస్టడీకి తీసుకొని విచారించిన డైరీ నుంచే తస్కరించారని చెప్పడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సో పేపర్ లీకేజ్ సంబంధించి చూడవచ్చు. సేమ్ అప్డేట్స్ మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చాయి. సో ఇక్కడ సిట్ కస్టడీలో డిఏఓ పేపర్ నిందితులు అని చెప్పేసి చూడవచ్చు. సో పేపర్ను కొనుగోలు చేసినటువంటి సుష్మిత, ఆమె భర్త లౌకిక్ కూడా కస్టడీలోకి. సో వ్యక్తిగత వివరాలతో స్టేట్మెంట్ రికార్డు. సో నేడు ఖమ్మంకు నిందితులు తరలింపు అని చెప్పేసి సేమ్ అప్డేట్ ఇచ్చారు. సో ఇదే అప్డేట్ ఇక్కడ మనం వేరే న్యూస్ పేపర్లో కూడా చేయవచ్చు, దిశ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తవ్వే కొద్దీ ప్రవీణ్ లీకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో సరికొత్త ట్విస్టులు. సుష్మిత లౌకిక్ దంపతులను విచారించినటువంటి సిట్ అధికారులు. సో ప్రవీణ్తో పరిచయం, డిఏఓ పేపర్ 6 లక్షలకు కొన్నట్లుగా తెలిసినట్లు సమాచారం. సో తన వద్దకు వచ్చిన వారితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినటువంటి ఉద్యోగి. సో మరోసారి ప్రవీణ్కు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నటువంటి సిట్ అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ ఇదే అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎవరు నోరు తెరవద్దు అని చెప్పేసి ఇక్కడ మనం సో దిశ న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. పేపర్ లీక్ ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికి ఇవ్వద్దు, సిట్ అధికారులకు సీఎంఓ ఆదేశం. సో హైకోర్టు చెప్పిన తర్వాత చూసుకుందాం. సో దర్యాప్తును గోప్యంగా ఉంచాలనే వ్యూహం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఇన్వెస్టిగేషన్ వివరాలపై ఎవరు మాట్లాడవద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. సో విచారణ అంశాలు బయటికి వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ హెచ్చరించినట్లు సమాచారం. తమ అనుమతి లేకుండా ఎంక్వైరీ రిపోర్టును ఎవరికి ఇవ్వవద్దని పేర్కొన్నట్లు తెలుస్తుంది. సో సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అంశంలో ఈడీ ఎంటర్ అయి విచారణకు రెడీ అయింది. సో కానీ సిట్ ఈడీకి సహాయం చేయకపోవడంతో ఈడీ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రగతి భవన్ నుంచి వచ్చినటువంటి మౌఖిక ఆదేశాల మేరకే సిట్ అధికారులు సహకరించడం లేదని టాక్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం సో దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు రీసెంట్గా మనకు ఎన్పీడీసీఎల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. డిగ్రీతో ఆపరేటర్ జాబ్స్ అంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించి రాత పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది, దీనిలో రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. అదేవిధంగా కంప్యూటర్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20. టోటల్గా మనకు 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 20 వచ్చేసి మనకు సో దానిలో వర్క్ చేసినట్టు ఆర్టిజన్స్కి అయితే 20 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. దాంతోపాటుగా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూడవచ్చు అండ్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్. సో ఈ వీక్లో వచ్చినటువంటి మొత్తం కరెంట్ అఫేర్స్ ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి దానికి సంబంధించి ఆల్రెడీ మన అప్డేట్స్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో మనకు ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు. రవాణా సౌకర్యాలు రైల్వేలకు సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు సో ఈనాడు ప్రతిభలో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు బీటెక్ ఎంబీబీఎస్ చేసిన వారు ఎంఎస్సీలో చేరవచ్చు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. ఏ డిగ్రీ అభ్యర్థులకైనా ఎంకామ్లో ప్రవేశం, ఈసారి సిపి గేట్లో అవకాశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సాంప్రదాయ పీజీ కోర్సులో చేరేందుకు నిర్వహిస్తున్నటువంటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గేట్లో నూతన విద్యా సంవత్సరం 2023-24లో మరికొన్ని సంస్కరణలు చేసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు సమాయత్తమవుతున్నారు. సో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే కొన్ని మనకు ఎంఏ కోర్సుల్లో చేరేందుకు
ఏ డిగ్రీ వారైనా అర్హులేనని నిబంధనలు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరికొన్ని మార్పులు అయితే చేయనున్నారు. సో మాస్టర్ ఆఫ్ సైన్స్లో బీటెక్ కావచ్చు, అదేవిధంగా మనకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు కూడా ప్రవేశాలు పొందేలా నిబంధనలు మార్చనున్నారు. సో అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంకామ్లో చేరాలంటే బీకామ్ చదవడం తప్పనిసరిగా ఉండేది. సో దానికి కూడా ఏ డిగ్రీ వారైనా కూడా పరీక్ష రాసి ప్రవేశం పొందేలా అవకాశం కల్పించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం రావడం జరిగింది. సో దీనిలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దాంతోపాటు మనకు నిన్న అంబేద్కర్ విగ్రహంని ఆవిష్కరించడం జరిగింది. సో విగ్రహం కాదు విప్లవం అంటే ఈనాడు న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో చేస్తాను. మనకి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో దీనికి సంబంధించి ఏం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకు అంబేద్కర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెంట్ ఇష్యూలో ఉంది కనుక సో దానికి సంబంధించి కూడా ఎటువంటి విషయాలు మనం కాంపిటేటివ్ పర్పస్లో గుర్తుంచుకోవాలని ఒక వీడియో మీకు అందించడం అయితే జరుగుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జూపిటర్ మూన్స్ పై స్టడీ కోసం జూస్ మిషన్ షురు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. అంతరిక్షంలోకి దూసుకెళ్లినటువంటి ఈఎస్ఏ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లో 8 ఏళ్ల జర్నీ తర్వాత గురుగ్రహం చెంతకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు జూపిటర్ గురుగ్రహం అంటాం దీన్నే. సో దానిపై మూన్స్ పై అధ్యయనం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించినటువంటి జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. సో ఇది గుర్తుంచుకోండి, జ్యూస్ను విస్తరించమని చెప్పేసి కూడా అడగవచ్చు. సో జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ప్రయోగించినటువంటి సంస్థ ఏంటంటే మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో శుక్రవారం ఉదయం 8:14 ఫ్రెంచ్ గయానాలో ఉన్నటువంటి కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ సహాయంతో మనకి ఈ స్పేస్ క్రాఫ్ట్ను సో ఈఎస్ఏ విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీని యొక్క యూజర్స్ ఏంటంటే సో అక్కడ ఏదైతే మనకు గురుగ్రహంపై నీటితో పాటు అక్కడ నివాసయోగ్య వాతావరణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేపట్టామని చెప్పేసి మనకు జూస్ టీమ్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ జూస్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ 8 ఏళ్ల పాటు ఆర్బిటాలను మార్చుకుంటూ ప్రయాణించనుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేది కూడా అడగవచ్చు. 8 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో చివరిగా మనకు 2031 నాటికి జూపిటర్ కక్షలోకి చేరుతుంది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు జూపిటర్ ఐసీ మూన్స్ పై స్టడీ చేసి డేటాను పంపుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్. సో నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంబేద్కర్ సర్క్యూట్లను కలిపేటువంటి భారత్ గౌరవ్ ట్రైన్ ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆయన స్ఫూర్తి కొనసాగింపే గణనివ్వాలి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో మనకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి బోధనలు స్ఫూర్తిని కొనసాగించడమే ఆ మహానీయుడికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పేసి మనకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలపడం జరిగింది. సో అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా సో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సో వర్క్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో సో మనకు బిఆర్ అంబేద్కర్ టూరిజం సర్క్యూట్ను అనుసంధానించేటువంటి భారత్ గౌరవ్ రైలును అయితే మనకు కిషన్ రెడ్డిని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారని గుర్తుంచుకోండి. ఇవేంటంటే మనకు అంబేద్కర్ జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను కలుపుతూ ఈ ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. సో దానిని మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు సో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూసినట్లయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మౌ కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్తో పాటు సో అంబేద్కర్ జీవనంతో ముడిపడి ఉన్నటువంటి ముంబై, ఢిల్లీ ఇతర ప్రాంతాలను కలుపుతూ యాత్ర కొనసాగుతుంది అనమాట. ఇవి సో అంబేద్కర్ జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను కలుపుతూ ఈ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో. ఎవరు స్టార్ట్ చేశారంటే కిషన్ రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సిర్పూర్ అడవుల్లో అరుదైనటువంటి నక్క అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మనకు సిర్పూర్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి భూపాలపట్నం అటవీ ప్రాంతంలో నిన్న మనకు ఇండియన్ బెంగాల్ నక్క అనేటువంటి ఒక అరుదైనటువంటి జంతువు అయితే కనబడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్లేస్. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాకేష్ కన్నీ కెమెరాకి అయితే ఇది చిక్కినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఇండియన్ బెంగాల్ నక్క ఉన్నటువంటి విషయాన్ని సో పెంచికల్పేట ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ అయితే ధృవీకరించడం జరిగింది. సో ఇలాంటి నక్కలు జనరల్గా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కొన్ని అటవీ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా కనిపిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు. సో ఇటీవల మనకు ఈ ఇండియన్ బెంగాల్ నక్క అనేటువంటి ఏ ప్రాంతంలో కనిపించింది, ఏ జిల్లాలో కనిపించింది అని చెప్పేసి అడగవచ్చు. సో కుమ్రంభీం ఆసిఫాబాద్ అని చెప్పేసి ఆ డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేపాల్ నుంచి భారత్కు జల విద్యుత్ ప్రాజెక్టు గిఫ్ట్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నేపాల్ ప్రభుత్వం 669 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ ప్రాజెక్టును
భారతదేశానికి బహుమతిగా ఇస్తుందా అంటే సమాధానం అవును అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 669 మెగావాట్ల దిగువ అరుణ్ జల్ విద్యుత్ ప్రాజెక్టు. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ గుర్తుంచుకోండి, దిగువ అరుణ్ జల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ ప్రతిపాదించినటువంటి $92.68 బిలియన్ పెట్టుబడికి సో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన వహించినటువంటి నేపాల్ ఇన్వెస్టిగేషన్ బోర్డు 53వ సమావేశం ఆమోదించిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పనులు సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ దానికి సంబంధించిన దానికైతే అప్పగిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు మేలో నేపాల్ ప్రధాని భారత్ పర్యటన అయితే ఉందట. సో దానిలో మరికొన్ని ఒప్పందాలు దానికి సంబంధించినట్టు కొన్ని ముఖ్య విషయాలు చర్చించేటటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాజెక్టు మనకు వార్తల్లో ఉంది అనగా ఇది ఎక్కడ ఉంది, దీని యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బార్డర్ షేర్ చేసుకునేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఒక దేశానికి మనకు సంయుక్తంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, అవి మనకు ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వార్తల్లో ఉంది కనుక దీనిపైన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అంకిత భావంతో కృషి అంటే ఇక్కడ చూడవచ్చు. సో గువాహతిలో ఎయిమ్స్ను ప్రారంభించినటువంటి ప్రధాని రూపాయలు 14,300 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు నిన్న ప్రధాని మోడీ గారు అస్సాంలోని గువాహటిలో ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను అయితే మనకు నిన్న ప్రారంభించడం జరిగింది. ఇది మనకు ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎయిమ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఎక్కడ ప్రారంభించారు ఇటీవల అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గువాహతిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు అయితే నిన్న దాదాపుగా 14,300 కోట్ల ప్రాజెక్టులు అయితే మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా. సో దీన్ని ఇక్కడ మీరు ఎయిమ్స్కి సంబంధించి అయితే గుర్తుంచుకోండి. మొట్టమొదటి కనుక అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి గువాహతి. సో నిన్న కూడా మనకు అస్సాం రాష్ట్రం అనేది వార్తలో ఉంది. సో అక్కడ ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ ఏంటనేది నిన్న మీకు చెప్పడం జరిగింది. అది ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.